ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో మిక్స్డ్ ఆకుకూరల పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో నేను 3 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు తీసుకుంటున్నాను. ఇది మెంతి కూర, మెంతి ఆకు, ఇది తోటకూర, ఇది పాలకూర. ఈ 3 ఆకుకూరలు మిక్స్ చేసి నేను ఇప్పుడు పప్పు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా మంచిది. ముందుగా నేను కుక్కర్లో ఒక 1 కప్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. తర్వాత 2 టమాటోస్ కట్ చేసి వేయాలి. ఇందులోనే నేను అన్నీ కుక్కర్లోనే మిక్స్ చేసి ఉడకబెట్టుకుంటాను. 2 టమాటోస్ కట్ చేసి వేసాను. తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. 4-5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు, కడిగి పెట్టుకున్న చింతపండు ఇందులోనే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లి పప్పులోనే వేసి కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పోపులో కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్లో ఈ విధంగా కుక్ చేసేటప్పుడు కందిపప్పు కొద్దిగా ఆయిల్ వేస్తే త్వరగా కుక్ అవుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసి నెక్స్ట్ ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరలన్నీ వేద్దాం. కొద్దిగా వాటర్ ముందే వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలు వేసిన తర్వాత మనకి వాటర్ తెలియదు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుకూరలు అన్నీ ఇందులో వేస్తున్నాను. అన్నీ ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కుక్ చేద్దాం 5 విజిల్స్ వచ్చే వరకు. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని పప్పు గుత్తితో బాగా మిక్స్ చేద్దాం. దీన్ని మెదుపుకుందాం మెత్తగా. మీరు ఆ విధంగా పప్పు గుత్తితో మెదుపుకునేటప్పుడే ఇందులో సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. తర్వాత పప్పు గుత్తితో మెదిపిన తర్వాత పోపు వేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేయాలి.
తర్వాత ఇందులో పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిసేపు కుక్ చేయాలి. మీరు కావాలంటే ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పోపులో. నేను ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయలేదు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇది కొద్దిసేపు కుక్ చేయాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు ఇందులో మిక్స్ చేసేయాలి. చాలామంది పోపు వేసిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేస్తారు. మనం ఇంతకుముందు అయితే కుండలో చేసుకునే వాళ్ళం కదా. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళందరూ కుండలో చేసేవాళ్ళు కాబట్టి అది ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఏం పచ్చి స్మెల్ రాదు. ఇప్పుడు మనం అందరం కుక్కర్లో పప్పు చేస్తున్నాం. ఆ విధంగా అది ప్రెషర్ అంతా లోపలే ఉండడం వల్ల కొద్దిగా పచ్చి స్మెల్ అనేది వస్తుంది పప్పు. అందువల్ల పోపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఒక 5 minutes కుక్ చేస్తే పప్పులో పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాంబార్ మిక్స్ వేసుకుంటున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక 5 minutes వరకు కుక్ చేద్దాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే కడాయిలో కింద అంటుకుపోయే డేంజర్ ఉంది. ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి. కొద్దిసేపు కుక్ అయింది కదా. మెంతి ఆకు, తోటకూర, పాలకూర ఇవన్నీ కళ్ళకు చాలా మంచిది. ఇవి మన పిల్లలకు డెఫినెట్గా చేసి పెడుతూ ఉండాలి. చాలామందికి అలవాటు ఉండదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తూ పెడుతూ ఉంటే పెద్దయిన తర్వాత బాగా తింటారు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. ఒక 5 minutes తర్వాత రెడీ అయిపోయింది మన మిక్స్డ్ ఆకుకూరల పప్పు. స్టవ్ ఆఫ్ చేస్తాను. రెడీ అయిపోయిందండి మిక్స్డ్ ఆకుకూరల పప్పు. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.